ఈ రోజులలో ఏడికి పోవాలన్నా మనకు సెక్యూరిటీ లేకుండా అవుతున్నది. ఓ సైకిల్ మీద పోదామన్నా, బండి మీద పోదామన్నా, ఆటోలో పోదామన్నా, విమానంలో పోదామన్నా, ట్రైన్లో పోదామన్నా కూడా ఏదో ఒక ప్రమాదం వస్తూనే ఉన్నది కదా. ఇప్పుడు ఎవరికో రాలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు చాలా పానాపాయ స్థితిలోకించి బయటపడ్డాడు. ఉన్నట్టుండి ఆయన హెలికాప్టర్ను దబక్కున దింపాల్సిన పరిస్థితి వచ్చింది అత్యవసరంగా. మరి ఎందుకోసానికి వచ్చిన తక్లీఫ్ ఏందో ఆర్త తెచ్చిన మీరే చూడండిరయ్యా. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు పెద్ద ప్రమాదమే తప్పిందుల్లా ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి హెలికాప్టర్ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఇక వాతావరణ సూచనల మేరకు పైలట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. అయితే వాస్తవానికి ముందుగా ఖరారు చేసినటువంటి షెడ్యూల్ ప్రకారము మంత్రి సారు హెలికాప్టర్ల మెల్ల చెరువు మండల కేంద్రంలో ల్యాండ్ కావాల్సి ఉన్నదన్నట్టు. ఇక ఈ తీరుగానే అధికారులు కూడా ఏర్పాట్లు చేసిళ్ళు. అయితే వర్షం బాగా పడుతుందనే ఒక సూచన, గాలి దుమారాల కారణంగా వాతావరణ శాఖ నుంచి అధికారులకు సూచనలు వచ్చినాయట. ఇక ఈ టైంలలో గింత రిస్క్ తీసుకోవద్దని, మేల చెరువుల ల్యాండింగ్ కరెక్ట్ కాదని చెప్పి వాతావరణ శాఖ క్లియర్ కట్గా చెప్పింది. ఇక దీంతో కోదాడలనే పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక కోదాడల ల్యాండింగ్ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు రోడ్డు మార్గంలో మేళ్ళ చెరువుకు పోయిండన్నట్టు. ఇక ఇవాళ సూర్యాపేట జిల్లాలో ఉత్తమ కుమార్ రెడ్డి సార్ పర్యటన అయితే కొనసాగుతూనే ఉంటది. అయితే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలలో కూడా ఈ మంత్రి సార్ పాల్గొనబోతున్నాడు. ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి చాకచక్యంగా పైలట్ ఆలోచన తీసుకొని వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము హెలికాప్టర్ను ఎక్కడ ల్యాండింగ్ చేయాలా ఎక్కడ చేయొద్దని చాకచక్యంగా పైలట్ చూపించినటువంటి పనితీరుకైతే ప్రతి ఒక్కరు తారీఫ్ చేస్తున్నారు. ఏదేమైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు ఈ హెలికాప్టర్ ప్రమాదం జర్రంతలా మిస్ అయిందని చెప్పాలి. ఇక పెను ప్రమాదం త్రుటిలో తప్పిందని తెలవంగానే కాంగ్రెస్ పెద్దలైతేనేమి కార్యకర్తలైతేనేమి ఉత్తమ్ కుమార్ సార్ అభిమానులు అయితేనేమి జరంతా ఊపిరి పీల్చుకున్నారయ్యా, అమ్మయ్యా అనుకుంటా.